నేను మీకోసం ప్రోడక్ట్ ఆర్డర్ తెచ్చాను. ఇదే పెద్ద అన్బాక్సింగ్ దానిలో. ఇది iPhone 15. చక్కగా దీన్ని ఓపెన్ చేసేద్దాం. 512GB iPhone బేస్ మోడల్. ఇది బ్లూ వేరియంట్. ఎంత ఆనందం. ఇక్కడేమో పవర్ బటన్ ఇచ్చాడు, ఇదేమో సైలెంట్, ఇదేమో వాల్యూమ్ అప్ డౌన్. చల్లగా ఉంది. త్వరగా తీసేద్దాం. ఇంకేమో ఇచ్చాడు చూద్దాం. బాక్స్ లో టైప్ సి కేబుల్ భలే ఉంది. చాలా క్వాలిటీ లాగా ఉంది కేబుల్. ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్. కట్టడం యాపిల్ లోగో, సిమ్ ఎజెక్టర్ పిన్, ఇంకా బుక్. యాపిల్ లోగో ఎక్కడ అర్థం? బండి మీద అర్థం. ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. మన ఛార్జర్ అవన్నీ ఎవరు దీనిలో ఎంత డబ్బులు పెట్టుకున్నా, అంత ₹1,00,000 పెట్టుకున్నా, ₹2,00,000 పెట్టుకున్నా ఛార్జర్ ఏమోడు మనోడు. ఇప్పుడు ఫోన్ సంగతి చూద్దాం. యాక్చువల్ బాక్స్ అనేది ఇలా ఉంటది, చూసారు కదా. అలాగే ఇక్కడ యాపిల్ లోగో, ఇటేమో ఐఫోన్ అని ఉంటది, ఇక్కడేమో MRP, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు ఏంటి అని చెప్పి ఉంటది. ఇదేమో మోడల్ నెంబరు, సీరియల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి. ఇటేమో బార్ కోడ్ ఉంది. ఈ పైన కింద యాపిల్ సింబల్ అయితే ఉంది. ఫోన్ వచ్చేసరికి బ్యాక్ క్యామ్ బాగుంది. బ్యాక్ 2 క్యామ్స్ ఇచ్చారు. బ్యాక్ అంతా మ్యాట్ ఫినిష్ వచ్చింది. ఇది బ్యాక్ అంతా మ్యాట్, సైడ్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ అనుకుంటా, మెటల్ ఫినిష్. ఇది ఇక్కడేమో సిమ్ ఎజెక్టర్ ఉంది. ఇదేమో వాల్యూమ్ కాదు, అంటే సైలెంట్ ఆన్ ఆఫ్. చూసారా, టెక్ టెక్ అని సౌండ్ వస్తుంది. బటన్స్ షోరూమ్ పీస్ లాగా ఉంది. అసలు ఏమో కెమెరా బంప్ లైట్ గా వచ్చి భలే ఉంది. ఈ కలర్ కూడా ఇది వెనకాల గ్లాస్ లా లేదు, మ్యాట్ ఫినిష్ లాగా ఉంది. ఇది అలా ఎలా ఇచ్చాడు మరి అర్థం కావట్లేదు. పవర్ బటన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సేమ్ ఇక్కడ చూడండి, వైట్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోన్ మాత్రం ఇక్కడ వైట్ స్ట్రిప్స్. ఓవరాల్ బాడీ అనేది ఎలా ఉంటది. ఇక్కడ డౌన్ వచ్చేసరికి 2 స్పీకర్స్ ఇచ్చాడు. 5 గ్రిల్ స్పీకర్ ఒక సైడ్, 3 గ్రిల్ స్పీకర్ ఒక సైడ్. మధ్యలో చిన్న స్క్రూస్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్. పైన వచ్చేసరికి ఏం లేదు. బ్యాక్ వచ్చేసరికి లోగో భలే ఉంది. ఇదేదో స్టిక్కర్ లానే ఉంది. సో ముట్టుకుంటుంటే పవర్ ఆన్ ది ఫోన్. స్టార్టింగ్ యాపిల్ లోగో వచ్చింది. ఇది మీరు కొన్న వెంటనే నేను ఒకటే చెప్తాను, బ్యాక్ కేసు స్క్రీన్ గార్డ్ వేయించి చేసుకోండి. ఎంత డబ్బులు పెట్టుకుంటాం మనం. మనకేమో ఇది కింద పడితే కుళ్ళి చారినట్టు అనిపించింది. ఎలా ఇలా కింద పడినా సరే, అలా గోరు తగిలినా సరే, ఎక్కడ గీత పడుతుంది అనిపిస్తుంది. ఐఫోన్స్ ఒకటే ఈ బ్లాక్, ఇది కూడా గ్లాస్ లాగా చూసారా ఎలా వస్తుందో. కింద మాత్రం ఓన్లీ యాపిల్ లోగో వరకే అలా వస్తుంది షైనీగా. సైడ్ మాత్రం ఏం లేదు. ఈ సైడ్ పవర్ ఆన్ చేసాం. ఇంగ్లీష్ ఇండియా. నేను ఇండియనే రా బాబు. ఎదురా ఇండియా, ఎదురా పైన ఉన్నాను. ఓకే, ఇది మా డాడీ కోసం చూసాను. కొద్దిగా లార్జ్ పెడదాం. ఆయనకి ఏ బాగుంటాయి. మరీ ఎక్కువ పెరట్టుంది. మీడియం పెడదాం. సెటప్ విత్ అనదర్ డివైస్, వితౌట్ అనదర్ డివైస్. ఓకే, కంటిన్యూ చూస్ అనదర్ నెట్వర్క్. ఇది అంటారు బాబు. జాన్ అయితే దాని వదిలేదు. కనెక్ట్ టు మ్యాక్ ఆర్ పీసీ. కంటిన్యూ. యాక్టివేట్ త్వరగా హోమ్ స్క్రీన్ రారా బాబు, నేను చూడాలి. ఓకే, కంటిన్యూ. సెటప్ ఫర్ మై సెల్ఫ్. సెటప్ లెటర్ కొడదాం. పాస్కోడ్స్. బాగానే ఉంది. ఈజీగా గెస్ చేస్తారని చెప్పి అంటుంది. ఇంటెలిజెంట్ ఫెలో. యాపిల్ ఐడి అడుగుతుందిరా బాబు. నాకు యాపిల్ ఐడి లేదు దీనిలో. ముందు ఈమెయిల్, లొకేషన్ సర్వీసెస్ డిసేబుల్. యాక్చువల్లీ ఆన్ చేసుకోండి ఎప్పుడు. మనకంటే లొకేషన్ సర్వీసెస్ అవసరం లేదు కాబట్టి. మన ఫోన్ వాడడం వేరేలా వాడతాం అనుకోండి. సెటప్ ఇన్ సెట్టింగ్స్. కంటిన్యూ. మగాళ్ళ గొంతు ఏమంటాం, ఆడాల గొంతు పెడదాం. అబ్బాయి సిరి అయి ఉండడే. సెటప్ లెటర్. నో. సెటప్ లెటర్ అండ్ సెట్టింగ్స్. డార్క్ డిస్ప్లే. ఆటో పెట్టేస్తాను నేను. ఆటో కరెక్ట్ మనకి. చాలా బాగుంది డిస్ప్లే. చూసారా, డార్క్ వెళ్ళిపోగానే చూసారా పైన అంతా కనబడుతుంది. సేఫ్టీ గెట్ స్టార్టెడ్. నాకు 72% వచ్చింది దీని ప్రకారం. ఈ పైనుంచి ఇలా అయితే ఈ స్టేటస్ బార్. ఇది స్టేటస్ బార్ అనేది ఈ ఎంటర్ బాబు. ఇది సారీ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఐఫోన్ వాడుతున్నాను, నాకు తెలియదు అంతగా. సెట్టింగ్స్ లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వెయిట్ ఎంత ఉందో చూద్దాం. iPhone 15 172 grams. ఈ డైనమిక్ ఐలాండ్ ఏంటి వర్కౌట్ లా ఎప్పుడు వస్తుందో మరి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటా. కాంటాక్ట్స్ ఇవన్నీ బ్యాకప్ చేసేయాలి నేను. కెమెరా చూద్దాం ఫస్ట్. పోర్ట్రేట్స్ అండ్ ఫోటో మోడ్ అంట. కంటిన్యూ కొడదాం. ఐఫోన్ క్యామ్స్ అన్ని మీరు ఎప్పుడైనా గమనిస్తే ఐఫోన్ క్యామ్స్లో మ్యాక్సిమం మీకు ప్రీ ఎడిటెడ్ ఫొటోస్ వస్తాయి. అంటే మనం ఫొటోస్ అనేవి కొన్ని ఎడిట్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ ఫొటోస్ అనేవి ఎడిట్ అవ్వకుండానే కెమెరా ద్వారానే ఎడిట్ అయ్యి వస్తాయి మనకి ఫొటోస్. నేను చాలా వరకు గమనించింది అదే.
అబ్బా ఇది ఇంకా పనిచేస్తుందా? సినిమాటిక్ మోడ్ అంట, చేంజెస్, ఫోకసింగ్ డిఫరెంట్గా ఉంది. పిక్చర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చా? డెప్త్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. అదేంటారు ఇప్పుడే క్యామ్ ఆన్ చేసాను అప్పుడే వేడెక్కిపోతుంది. ఇదే స్లో మోషన్, ఫ్లిక్కర్ వస్తుందా? కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, అప్డేట్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు. వీడియోలో బాగా వస్తుంది లైటింగ్, హెచ్డి ఎంతవరకు ఉంది? 4K దాకా ఉంది వీడియో. యాక్షన్ మోడ్, ఇది ఫ్లాష్ రాలేదంటే. ఇదిగోండి ఫ్లాష్ ఇక్కడ ఉంది. క్యామ్ ఇవన్నీ కొద్దిగా ఫొటోస్ అన్ని పెడతాను చూడండి. డీటెయిల్ రివ్యూ అయితే నేను చేస్తాను. అప్డేట్ వచ్చింది, నేను అప్డేట్ చేస్తాను. ఇది 17.2.1కి. అయితే దీనిలో ఫ్లిక్కరింగ్ ఇష్యూ వచ్చింది. అప్డేట్ వేస్తే ఏమన్నా ఫ్రీ అయిద్దని చూద్దాం. స్లో మోషన్లో ఇది కొంచెం చూసారా, డాన్స్ వేసేస్తుంది. 240 ఉంది, 120 ఉంది. ఇది 120లో బాగానే ఉంది, 120లో కూడా వస్తుంది. 8 minutes రిమైనింగ్ అంట. అండ్ దీనిలో సౌండ్స్ చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు వస్తుంది డైనమిక్ ఐలాండ్ మనకి. ఓకే, రింగ్ టోన్, రిఫ్లెక్షన్. ఫస్ట్ ఈ డార్క్ మోడ్ తీసేద్దాం. డిస్ప్లేలోకి ఉంటుంది, డిస్ప్లే దగ్గర డిస్ప్లే. ఓకే, లైట్ పెట్టేసి ఇలా అంటే బ్యాక్ అయ్యే తెలిసిందేగా మీకు. వైబ్రేషన్ కూడా భలే వస్తుంది, దాని వరకు వస్తుంది చూడండి. అలా ఉంటుంది. ఫోన్ కూడా కరెక్ట్గా హ్యాండ్కి సరిపోయేలాగా ఉంది. ఇది చిన్నగా భలే. ఈ స్పీకర్స్ నుంచి సౌండ్స్ వస్తాయి. వైబ్రేషన్ కూడా రింగ్ టోన్ తగ్గట్టే ఉంది. ఇది ఫుల్ సౌండ్ పెడదాం అంత వస్తుంది. బాగుంది నిజంగా. అండ్ ఈ ఫోన్ వైఫై వాడినప్పుడు నాకు లైట్ హీట్ వస్తుంది బాగా. నేను 2 seconds పెట్టాను, 2 seconds కాదు, ఒక 2 minutes పెట్టాను నేను. హీట్ ఈ కెమెరా దగ్గర వచ్చేస్తుంది. కెమెరా ఓపెన్ చేసినప్పుడు కూడా కెమెరా దగ్గర హీట్ వచ్చేస్తుంది వెంటనే. ఫుల్ రివ్యూలో మీకు చెప్తాను. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నారు, నేను చూస్తాను. అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ రింగ్ టోన్స్ వస్తాయి. రింగ్ టోన్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఇదైతే ట్రూమ్ ట్రూమ్ అని వైబ్రేట్ వస్తుంది. దీనికి ఆ వైబ్రేషన్ టోన్ కి తగ్గట్టు వస్తుంది. అసలు భలే ఉంది, నాకేదో భలే అనిపించింది. నెక్స్ట్ ఇలా తిప్పుతుంటే స్క్రీన్ ఆన్ అయిపోతుంది వెంటనే. ఇంకా ఈ ఫోన్ 170 grams ఉంది, దీనివల్ల లైట్ వెయిట్ గా ఉంది. ఇది కూడా బాగుంది. స్క్రీన్ గెస్టర్స్ కూడా ఉన్నట్టున్నాయి, చూసారా స్క్రీన్ ఎదుగుతుంది. ఇదంతా ఇనీషియలే. నేను మళ్ళీ కెమెరా మీద ఒక రివ్యూ చేస్తాను, ఫుల్ రివ్యూ ఒకటి చేస్తాను. 512 GB ఇంటర్నల్, 6 GB RAM. మీకు ఎలా అనిపిస్తుందో నా రివ్యూ కామెంట్ చేయండి. ఫోన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.